హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు స్పెషల్ వచ్చేసి చిక్కని అమృతం లాంటి పాయసం. మరి ఈ పాయసం స్టిక్కీగా అలాగే పలుచగా రాకుండా ఉండాలంటే ఎలా చేయాలో ఏంటో వీడియో అయితే చూసేద్దాం. ముందుగా ఓ బౌల్లోకి పెద్ద సగ్గుబియ్యం తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని ఓ 10-15 నిమిషాల వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అలా వేయడం వల్ల మనకి పాలు అనేవి ఇరగకుండా ఉంటుంది. ఆ వాటర్ వేడైనాక ఆ గిన్నెలో వాటర్ అయితే వేయాలి. ఆ తర్వాత మనం పాలైతే వేసుకోవాలి. 1/2 లీటర్ ప్యాకెట్ చిక్కటి పాలైతే పోసుకున్నాను. ఈ చిక్కటి 1/2 లీటర్ పాల జతకి 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. ముందుగా ఒక 10-15 నిమిషాల వరకు అయితే పెద్ద సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేరే బౌల్లో వేసుకుని వాటర్ కొంచెం వేసుకుని సన్నటి సెగ మీద అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడికినాయి అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే సగ్గుబియ్యం అనేది పైకి తేలుతుంది బుడగల్లాగా. సగ్గుబియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనమాట. అలా ఉడికిన సగ్గుబియ్యాన్ని మరుగుతున్న పాలలో అయితే వేసేసుకోవాలి. ఇలా కాచి సపరేట్గా వేసుకోవడం వల్ల మనకి పాయసం మరింత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు పాలలోకి సగ్గుబియ్యం అయితే వేసుకున్నాం కదండి. ఈ సగ్గుబియ్యం అనేది అడుగంటుకోకుండా జాయిగా గరిటెట్టు అయితే స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ లోపల పక్క స్టవ్ మీద బెల్లం సిరప్ను అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు 1/2 చెక్క బెల్లం అయితే తీసుకున్నాను. ఇవి మెత్తగా చితక్కొట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఇందాడ ఉడికించి పెట్టుకున్నాను కదా, అదే గిన్నెలోకి ఈ ముక్కలకు వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. జాయిగా లో టు ఫ్లేమ్ మీద ఈ మరిగించుకుంటే మనకి బెల్లం సిరప్ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఇదిగో చూడండి, బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక ఇది తీసుకుని పక్కన పెట్టేద్దాం. అదే స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుని సేమియాలు అయితే సన్నటి సెగ మీద అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వేయించుకుంటే మనకి పాయసం అనేది మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చూడడానికి. ఇక పాలు మొత్తం మరిగినాయి, అలాగే సగ్గుబియ్యం కూడా మొత్తం ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ వేయించుకున్న సేమియాని జాయిగా స్లోగా వేసుకుంటూ గరిటెట్టి తిప్పుకుంటూ వేసుకోవాలి. అలా ఒకసారిగా వేస్తే ఉండలు కట్టే అవకాశాలు అయితే ఉంటాయి. స్లోగా అయితే వేసుకుని గరిటెట్టి తిప్పుకోవాలన్నమాట. ఇలాగా 5 నిమిషాల తర్వాత సేమియా కూడా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు పంచదార అయితే వేసుకున్నాను. అలాగే పావు బెల్లం అయితే వేసుకుని మరగపెట్టుకున్నాం కదా, అది తీపి అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను అది సగం ఇది సగం ఎందుకు వేసానంటే ఇలా వేయడం వల్ల మనకు పాయసం అయితే చాలా కమ్మగా ఉంటుంది. బెల్లము పంచదార కూడా వేసాం కదండి. ఇక జాయిగా గరిటెట్టి మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత చివరిగా యాలక్కాయల పొడి అయితే వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని చిన్న కడాయి అయితే పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. బాదం పప్పు అలాగే జీడిపప్పు అయితే వేయించుకున్నాను. కిస్మిస్లు అయితే నేను ఇప్పుడు ఏమి వేయించలేదండి. స్టవ్ కట్టేసినాకైతే ఆ వేడి నెయ్యి మీదే వేయించుకున్నాను. ఇలా మనం స్టవ్ వెలుగుతూ ఉండగా వేయడం వల్ల మనకి కిస్మిస్లు అనేవి మాడిపోతాయి. ఆ వేడి మీద ఆ నెయ్యిలో వేస్తే కిస్మిస్లు కూడా చక్కగా వేడి దోరగా అయితే రెడీ అవుతాయి. ఇలా దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ ని పాయసంలోకి అయితే వేసేసుకుని తిప్పేసుకుని ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మొత్తం పాయసానికి పట్టి చాలా కమ్మగా ఉంటుందండి. మరి ఇంతేనండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి ఎంతో కమ్మటి పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసేయండి. మరి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.